జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో సేవ చేస్తున్నారు, ఖచ్చితంగా వైద్యం అందుతుంది. కానీ ఎక్కువ డబ్బులు పేద ప్రజల దగ్గర ఒక పక్క తీసుకుంటున్నారు. అయితే తీసుకుంటున్నటువంటి డబ్బులు మరి హాస్పిటల్లో పనిచేసేటటువంటి నర్సులకు కానీ స్టాఫ్కి కానీ రాకుండా కేవలం యాజమాన్యానికే పెద్ద మొత్తంలో వెళ్ళడం అన్నది కొంచెం విచారించాల్సినటువంటి అంశం. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే నర్సెస్లో ఏ హాస్పిటల్లో అయితే వాళ్ళు పనిచేస్తారో ఒకవేళ ఏ చిన్న జబ్బు వచ్చినా కనీసం వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా ఆయా హాస్పిటల్స్లో ఫ్రీగా వైద్య సదుపాయం లేనటువంటి పరిస్థితి కనబడుతోంది. చాలీచాలని జీతాలతో 10 మందికి సేవ చేసేటటువంటి నర్సులు కూడా మళ్ళీ వాళ్ళకేమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు కూడా అదే హాస్పిటల్లో డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా కూడా ఇబ్బంది. కాబట్టి మేము ఒకటే కోరుతూ ఉన్నాం తెలంగాణ రక్షణ సేన నుండి, ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే నర్సులకి ఆయా హాస్పిటల్ యాజమాన్యాలే ఇన్సూరెన్స్ మీరు ప్రొవైడ్ చేయండి. అది చాలా సునాయాసంగా సులువుగా చేసుకోగలిగినటువంటి అంశం. దాన్ని తొందరగా ప్రొవైడ్ చేయండి. దాంతో వాళ్ళకు పెద్ద ఎత్తున ఒక మెంటల్ పీస్, మెంటల్ రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి నర్సులని వాళ్ళకి ప్రయారిటీస్ ఇచ్చి మన దగ్గర ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే డిప్లొమా చేస్తారో, జిఎన్ఎం అనే డిప్లొమా చేస్తారో, బిఎస్సి చేస్తారో, ఎంఎస్సి చేస్తారో వాళ్ళకు ప్రయారిటీ తక్కువ ఇవ్వడం, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని కూడా మార్చుకోవాల్సిందిగా నేను హాస్పిటల్ యాజమాన్యాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, హాస్పిటల్ యాజమాన్యాలతో మీరు మాట్లాడండి, చర్చించండి. మన తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయో చెక్ చేయండి, వాళ్ళకి శాలరీస్ ఎట్లున్నాయో చెక్ చేయండి, మినిమం వేజెస్ చట్టాలు కనీసం పాటిస్తున్నారా లేదా చూడండి. పని వేళలు కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది, డబుల్ డ్యూటీలు చేసినా కూడా మరి ఓవర్ టైం ఇయ్యనటువంటి హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్తో చర్చించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మన తెలంగాణ బిడ్డలకు ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం కోసం పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బాగుండాలని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ నర్సుల యొక్క హక్కుల కోసం మేము ముందుండి పోరాటం చేస్తాం. వారి యొక్క హక్కులు వచ్చేంత వరకు కూడా వారి పక్షాన నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.